మహారాష్ట్రలో బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. అనూహ్యంగా ల్యాండ్ స్లైడ్ లాంటి విక్టరీ రావడంతో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, శరద్ పవార్, ఉద్దవ్ ఠాక్రేలకు ఊహించని షాక్ తగిలినట్టయింది. 288 సీట్లకు గాను దాదాపు 230 సీట్లు గెలవడంతో ఇంతకీ గెలుపు కారణాలు ఏంటనే దానిపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. హిమబిందు, మరాఠా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన శరద్ పవార్, అలాగే భారతదేశ రాజకీయాల్లో కూడా ఆయనని రాజకీయ దురంధరుడు అని కూడా ఆయనని పిలుస్తారు. అలాంటిది శరద్ పవార్ ఎట్ ది సేమ్ టైం శివసేనని స్థాపించిన బాల్ ఠాక్రే అనేది మహారాష్ట్రలో మరాఠాల ఆత్మగౌరవం పేరిట ప్రారంభించిన ఆ పార్టీ తన కుమారుడు ఉద్దవ్ ఠాక్రే, శివసేన ఉద్దవ్ ఠాక్రే అలాగే శరద్ పవార్ కి చెందిన ఎన్సీపీ పార్టీ కూడా అన్యూయంగా ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా బీజేపీ యొక్క మహాయుతి కూటమి అజిత్ పవార్ ఎన్సీపీ అలాగే ఏక్నాథ్ షిండే శివసేన అలాగే బీజేపీతో కలిసి కూడా 100కు పైగా 100+ స్థానాల్లో కూడా ప్రస్తుతం లీడ్ లో ఉంది. ఇంకా ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ గా డిక్లేర్ చేయలేదు. కానీ మహారాష్ట్రలో ఈ మహాయుతి కూటమికి ఎలా గెలిచింది, ఎందుకు గెలిచింది అనే దానికి కూడా 10 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైతే సార్వత్రిక ఎన్నికలు జరిగాయో బీజేపీతో పాటు ఎన్డీఏ ఆశించిన సీట్లు రాలేదు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో పదే కూడా ప్రధాని మోదీతో పాటు అందరూ కూడా ప్రచారం చేశారు. అప్కి పార్ 400 పార్ అని, 400 పార్ అని. కానీ ఎక్కడ కూడా వాళ్ళు అనుకున్న ఫిగర్ అనేది దాటలేకపోయారు. అనంతరం వెంటనే ఇమీడియట్ గా కూడా ఇటు 5 రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో పెట్టుకుని కూడా ప్రత్యేకంగా 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు ఎక్కడెక్కడైతే వెనుకబడి ఉన్నాయో, బేసిక్ ఫెసిలిటీస్ ఎక్కడ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదో వాటి మీద ఫోకస్ పెట్టి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఉన్న వాటిని ఇంకా ఎలా డెవలప్ చేయాలో ఆ 100 రోజుల కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మోదీ 3.0 ప్రభుత్వం కూడా చేపట్టింది. సో మహారాష్ట్రలో గెలిచిన 10 కారణాలు ఒక్కసారి విశ్లేషించుకుందాము. మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ నెంబర్ 1 పథకాల పాత్ర ఒకటి. 2024 లోక్సభ ఎన్నికలో మహారాష్ట్రలో మహాయుతి ఎన్డీఏ ఘోర పరాజయం చవి చూసిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన సీట్లు అనేవి సార్వత్రిక ఎన్నికల్లో రాలేదు. అయితే 23గా ఉన్న బలం కేవలం 9 పార్లమెంట్ సీట్స్కే చేరింది. అయితే ఓటమి వెంటనే తేరుకున్న మహాయుతి అసెంబ్లీ ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఎన్నికల ముంగిట సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, మహిళలు అన్ని వర్గాల వారిని కూడా ఉద్దేశించి పలు సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చింది. ఈ పథకాల్లో ప్రజల్లో బలంగా కూడా తీసుకెళ్లింది. ప్రభుత్వం మారితే పథకాలు రద్దవుతాయని ప్రచారం చేసింది. నిరుద్యోగం, ధరల పెరుగుదలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న పథకాల వల్ల ప్రయోజనాలు అందుకున్న ప్రజలు మహాయుతి వైపు మొగ్గు చూపారని కూడా చెప్పాలి. ఎట్ ది సేమ్ టైం స్థానిక సమస్యలు కూడా మొదటి ప్రాధాన్యతగా కూడా తీసుకున్నారు. స్థానిక సమస్యలు మొదటి ప్రాధాన్యం కూడా ఇచ్చింది మహాయుతి కూటమి. దీంతో క్షేత్ర స్థాయిలో క్యాడర్ ని కూడా స్ట్రెంథెన్ చేసింది. దాంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ చరిష్మా, అలాగే డబుల్ ఇంజన్ సర్కార్, అయోధ్య రామ మందిరం వంటి జాతీయ విషయాలకు కూడా ఆ తర్వాత కూడా ప్రాధాన్యత ఇచ్చింది. మహారాష్ట్రలో ప్రజల స్థానిక సమస్యలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని తెలుసుకున్న వ్యూహకర్తలు ఈ మేరకు అక్కడ ప్రణాళికలు కూడా చేశారు. ఎట్ ది సేమ్ టైం 3 సీఎం అభ్యర్థులను కూడా చెప్పాలి. ఈ 3 కూడా సీనియర్ మోస్ట్ లీడర్లు. చెప్పాలంటే అజిత్ పవార్ చరిష్మాటిక్ పాలిటీషియన్, ఇంకా దేవేంద్ర ఫడ్నవీస్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఆయన అప్పటికే 2 మార్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఆయన పనిచేశారు. ఇంకా ఏక్నాథ్ షిండే సొంత పార్టీని కాదనుకొని కూడా ఆయన వచ్చి 4 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా కాస్త డేరింగ్ స్టెప్పే తీసుకున్నాడు 2020లో. దేవేంద్ర ఫడ్నవీస్ వాస్తవికంగా చెప్పాలంటే ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అని కూడా చెప్పుకోవాలి. దేవేంద్ర ఫడ్నవీస్ చూడడానికి చాలా సాఫ్ట్ గా, ప్రొఫెషనల్ గా మాట్లాడతాడు, లో టోన్ తోని. కానీ ఆయన స్ట్రాటజీస్ అన్ని కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దీనికి సంబంధించి ఏక్నాథ్ షిండే ఎప్పుడైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారో అసెంబ్లీ సాక్షిగా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ గురించి
పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో అది దేశవ్యాప్తంగా కూడా సంచలనాత్మకంగా మారాయి. దీని గురించి గతంలో కూడా చర్చించుకున్నాము. ఎప్పుడైతే ఇటు బీజేపీతోని ఈ శివసేన పార్టీ ఎప్పుడైతే చీలిక కావాలని చూసిందో అప్పుడు అర్ధరాత్రి అందరూ పడుకున్నాక రాత్రి 2 నుంచి 3 గంటల మధ్యలో దేవేంద్ర ఫడ్నవీస్ అక్కడ ఏక్నాథ్ షిండే ఇంటికి వెళ్లేవారని, దాదాపు 2-3 నెలల పాటు సుదీర్ఘ చర్చలు జరిపేవారని, మరి ఉదయం అందరూ లేసే ముందు 4:35 కల్లా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ యథావిధంగా తన ఇంటికి చేరుకునేవాడని, ఇలా పలు దఫాలుగా కూడా చర్చలు నిర్వహించి దేవేంద్ర ఫడ్నవీసే మొత్తం లీడ్ చేసి కూడా ఇదంతా సెట్ చేశాడు. అంటే ఒక ఫన్నీగా క్రికెట్ లాంగ్వేజ్ లో కూడా అసెంబ్లీ వేదికగా కూడా ఏక్నాథ్ షిండే ప్రస్తావించారు. మంచి ఫీల్డింగ్ సెట్ చేశాడు. బ్యాట్స్మెన్ ఎప్పుడు అవుట్ చేయాలి అనేది కూడా పూర్తిగా బౌలింగ్ డైరెక్షన్స్ అన్ని కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చారు అని కూడా చెప్పారు. దీనికి ఇమీడియట్ గా అమాంతం తేరుకొని దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మొత్తం ఇక్కడే చెప్తావా అసెంబ్లీలో అంటూ కూడా అప్పుడు చెప్పారు. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది అక్కడ అసెంబ్లీలో ఇది ఒక ఫన్నీ ఇన్సిడెంటే కావచ్చు, కానీ దేవేంద్ర ఫడ్నవీస్ బ్యాక్గ్రౌండ్ వరకు బయట ఇక్కడ కూడా కనిపించకుండా వెనకాల చేసే వర్క్ అనేది ఇవాళ దేవేంద్ర ఫడ్నవీస్ ఇక్కడ క్రియాశీలక పాత్ర కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది మహాయుతి కూటమి గెలుపులో అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎట్ ది సేమ్ టైం ఈ ముగ్గురు కూడా సిమిలర్ గా సీఎం క్యాండిడేట్స్ అని కూడా చెప్పుకోవాలి. అటు అజిత్ పవార్ తో పాటు ఏక్నాథ్ షిండే అలాగే దేవేంద్ర ఫడ్నవీస్ ఇక పరిస్థితి తగ్గట్లుగా కూడా త్వరగా నిర్ణయాలు తీసుకోవడంతో పాటు ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ కూడా నిష్ణాతుడు అని కూడా చెప్పాలి. అట్ ది సేమ్ టైం మరోవైపు బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముందుగా అనుకున్నట్టు 2 times కూడా చీఫ్ మినిస్టర్ గా పనిచేశారు. అయితే వీరి ముగ్గురి అనుభవం కూడా మహాయుతి విజయంపై కీలక ప్రభావం చూపింది. ఇదే సమయాల్లో సిద్ధాంతపరంగా భిన్న ధృవాలైన కూడా మహావికాస్, అగాడి మిత్రపక్షాలు అంతర్గత విభేదాలతో అధికార పక్షాన్ని అనుకున్నంత మేర కూడా అడ్డుకోలేకపోయాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ రీజన్ కూడా ఒకటి ఏంటంటే కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో కూడా పోటీ చేసింది మహారాష్ట్రలో మిత్రపక్షాల కంటే కూడా. అదొకటి పెద్ద బ్యాక్ డ్రాప్ అని కూడా చెప్పాలి. దానికి కారణం కూడా రీజన్ ఇంకోటి ఏంటంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నాయి అనే దాని స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తున్నాయో వాటిపైన కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రైట్ నౌ వీఆర్ ఇన్ తెలంగాణ స్టేట్. మన తెలంగాణ స్టేట్ పక్కన తమిళనాడు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది రాజకీయ పరంగా అనేది క్యూరియాసిటీ ఎలా తెలుసుకుంటామో సిమిలర్ గా దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఈ మోడర్న్ వరల్డ్ లో అందరి చేతిలో మొబైల్, ఇంటర్నెట్ వస్తుంది. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఇమీడియట్ గా అందరికీ కూడా తెలిసిపోతుంది. అట్లాగే ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ లో అలాగే కర్ణాటకలో, తెలంగాణలో ఇక్కడ ప్రభుత్వాలు తీసుకుంటున్న ఈ గ్యారంటీలు కానీ ఇవి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు ఉన్నాయి అనేది కూడా ప్రజలకు ఒక అవగాహన వచ్చింది. సో ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి కూడా ఎక్స్ వేదికగా కూడా దీనిపైన ప్రచారంలో భాగంగా ట్వీట్ చేశారు. కర్ణాటకలో చూసాము 5 గ్యారంటీలు, తెలంగాణలో చూసాము ఆచరణలో అమలు కాని గ్యారంటీలు, ఫేక్ ప్రామిసెస్ కాంగ్రెస్ పార్టీ చేసిందని ఎక్స్ వేదికగా ఎప్పుడైతే ప్రధానమంత్రి ట్వీట్ చేశారో అది బాగా ప్రజల్లో, మహారాష్ట్ర ప్రజల్లోకి బీజేపీ నాయకులు తీసుకెళ్లారు, మహాయుతి కూటమి నాయకులు కూడా తీసుకెళ్లారు. అది కూడా ఒక ప్రభావం చూపిందని చెప్పుకోవాలి. ఇది కాకుండా ఇంకొకటి అటు బీజేపీ నేతలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎట్ ది సేమ్ టైం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వచ్చి కూడా కీలక ప్రకటన చేసి వెళ్లారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా హిందువులందరూ ఏకం కావాలి, ఎప్పుడైతే ఏకం అవుతామో దేశం అనేది ప్రోగ్రెస్ ఉంటుంది, దేశం అనేది బాగుంటుంది అనేది కూడా హిందువులలో ఒక జ్వాల రగిల్చారని కూడా చెప్పుకోవచ్చు. హిందువులందరినీ ఏకతాటిపై తీసుకువచ్చే ప్రయత్నం కూడా ఈసారి బీజేపీ నేతలు అందరూ కూడా చేశారు. అదొక కారణం కూడా, అది కూడా ఒక ఫ్యాక్టర్. ఎట్ ది సేమ్ టైము ప్రతికూలతలే అవకాశాలు కూడా ఈ మహాయుతి కూటమి కూడా అడ్వర్సిటీస్ ని కూడా ఒక ఆపర్చునిటీగా కూడా తీసుకుంది. లోక్సభ ఎన్నికల్లో ఓటమి, ఎట్ ది సేమ్ టైం హర్యానాలో అన్యాయంగా ఎన్నికల్లో గెలవడము మహాయుతి యొక్క వ్యూహ చతురతకు కూడా పదను పెట్టింది. పక్కా ప్రణాళికలతో ప్రత్యర్థులపై విమర్శలను కూడా పదే కూడా సబ్జెక్ట్ రిలేటెడ్ విమర్శలు చేస్తూ వచ్చింది. రాజ్యాంగం ప్రమాదంలో ఉంది అని ప్రతిపక్షాలు చేసిన విమర్శల దాటిని కూడా తిప్పికొట్టింది. ఎట్ ది సేమ్ టైం అంతేకాకుండా మరో అడుగు ముందుకేసి ముందుగా అనుకున్నట్టు ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటామంటూ కూడా ఇది పదే కూడా బీజేపీ నేతలు ఆ మహారాష్ట్ర ప్రజల్లోకి తీసుకెళ్లారు. విభజన అంటే విధ్వంసం అనే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. వీటిని మిత్రపక్షాలు కూడా తప్పుపట్టాయి. అయితే ఈ కామెంట్స్ మహాయుతికి నెగిటివ్ గా మారతాయి అనుకున్న వాటి ప్రభావం ఓటర్లపై అంతగా పడలేదని కూడా చెప్పవచ్చు. ఇక సఖ్యత నెంబర్ 5 సఖ్యత ఒకప్పుడు ఎన్సీపీని వ్యతిరేకించిన కారణంగా క్షేత్ర స్థాయిలో బీజేపీ, శివసేన, షిండే వర్గంతో పాటు అలాగే ఎన్సీపీ అజిత్ పవార్ తో కూడా సఖ్యత లేదు. అయితే కూటమిలో
పార్టీలో అంతర్గత రుసరుసల ప్రభావం ఓట్లపై పడనీయలేదు బీజేపీ అధిష్టానం. ఎట్ ది సేమ్ టైం ఎప్పటికప్పుడు కూడా కవర్ చేస్తూ ఏదైనా ఆరోపణలు, గతంలో చేసిన ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఏదైనా ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉన్నా కూడా ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకుంటూ కూడా ముందుకు వెళ్లారు. ఇంకా ప్రాంతానికి ప్రణాళిక చొప్పున కూడా ప్రణాళికబద్ధంగా కూడా ప్రచారం చేశారు. ప్రణాళికబద్ధంగా కూడా ఎన్నికల వ్యూహాన్ని కూడా రచించారు. లోక్సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా బీజేపీ మొత్తం దేశవ్యాప్తంగా కూడా తన వ్యూహం మార్చింది. స్థానిక సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ప్రాంతాల వారీగా పరిస్థితులను బట్టి వ్యూహాలు, ప్రణాళికలతో మార్పులు కూడా చేసింది. ఉదాహరణకు కూడా ఆదివాసులు ఎక్కువగా ఉన్న చంద్రపూర్ జిల్లాలో చీమూరు ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఆదివాసులు, దళితులు అలాగే ఓబీసీలపై ఉదారంగా వివరించడం వల్లనే ఆ వర్గాలు వెనుకబడ్డాయి అని తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా సోయాబీన్, పత్తి అధికంగా పండే విదర్భ ప్రాంతంలో సోయాబీన్ రైతులకు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించారు. ఇలా ఎక్కడి సమస్యలను అక్కడే లేవనెత్తి వాటికి పరిష్కారం తాము చూపుతామని కూడా ప్రచారంలో తీవ్ర స్థాయిలో కూడా ప్రచారం చేశారు. చివరకు సఫలమయ్యారు కూడా. దీంతో మరోసారి కూడా అధికారాన్ని కూడా బీజేపీ మహారాష్ట్రలో కైవసం చేసుకుందని చెప్పుకోవాలి. ఇంకా ఇంకొకటి అడిషనల్ గా ఇంకొకటి ఏంటంటే ఇటు శివసేన షిండేతో పాటు అలాగే ఎన్సీపీ అజిత్ పవార్, బీజేపీ 3 జతగట్టడము, మహాయుతి కూటమిగా ఏర్పడడం కూడా ఒక ప్లస్ కలిసి వచ్చే అంశంగా కూడా మారింది బీజేపీకి. అట్ ది సేమ్ టైం కూటమి అందరూ కూడా కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని మేనిఫెస్టో రూపకల్పన కానీ, ప్రచారం కానీ అన్ని కూర్చొని కలిసి వచ్చే అంశాలు, ఎన్నికల హామీలు, నినాదాలు ఇవన్నీ కూడా టుగెదర్ ప్రిపేర్ అయ్యారు. సో ఎక్కడ కూడా పొరపచ్చాలు లేకుండా కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఇది కూడా ఒక ఫ్యాక్టర్ కారణంగా ఎట్ ది సేమ్ టైం లోపల ఒక్కొక్కళ్ళకి ఒపీనియన్స్ లో డిఫరెన్సెస్ ఉండొచ్చు, కానీ బయటికి మాత్రము తామంతా ఒకటే అన్నట్టు కూడా చాలా ప్రొఫెషనల్ గా ఐక్యతగా ఉన్నట్టు కూడా అది కూడా ఒక సానుకూల అంశంగా కూడా మారింది. ఇంకా ఎట్ ది సేమ్ టైము కీలకమైనది ఏంటంటే కులగణనను వ్యతిరేకిస్తూ మోదీ ఏతో సేఫ్ హే, అగర్ మోదీ హేతో సేఫ్ హే అనే నినాదం కూడా బాగా ప్రచారంలోకి తీసుకెళ్లారు. ఓబీసీలు, ఆదివాసులు విభజిస్తే నష్టం అంటూ చేసిన ప్రచారం బాగా ప్రజల్లోకి వెళ్ళిందనే విశ్లేషణ కూడా అక్కడ తీవ్ర స్థాయిలో కూడా నడిచింది. కానీ ఎప్పుడైతే ప్రధాని మోదీ ఉంటే సేఫ్ అనే నినాదం ఎప్పుడైతే పైకి తీసుకొచ్చారో అది బాగా వర్కౌట్ అయింది. సో ఇలా ఈ 10 కారణాల చేత మహారాష్ట్రలో ప్రస్తుతం మహాయుతి కూటమి విజయం వెళ్ళింది. ఎట్ ది సేమ్ టైం బీజేపీకి ఏక్నాథ్ షిండే శివసేన పైన ఆధారపడాల్సిన అవసరం లేదు. ఎట్ ది సేమ్ టైం అజిత్ పవార్ ఎన్సీపీ పైన కూడా ఆధారపడవలసిన అవసరం లేదు. ప్రజెంట్ ట్రెండ్స్ చూసుకుంటే దాదాపు 129 స్థానాల్లో కూడా బీజేపీ లీడింగ్ లో ఉంది. ఇండిపెండెంట్ గా కూడా బీజేపీ పార్టీ సపరేట్ గా కొన్ని ఎన్సీపీ, అజిత్ పవార్ అలాగే శివసేన ఏక్నాథ్ షిండే కూడా కంటెస్ట్ చేశాయి. కానీ బీజేపీ అత్యధిక సీట్లలో కూడా పోటీ చేసింది. ఇప్పుడు లీడింగ్ లో కూడా బీజేపీ ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈ కూటమి, మహాయుతి కూటమి ఎలాగుందో అలాగే యథావిధిగా కూడా కంటిన్యూ అవుతుంది అనేది కూడా ప్రస్తుతము నడుస్తోంది. దీనిపైన కూర్చొని కూడా డెసిషన్ తీసుకొని ప్రభుత్వ ఏర్పాటు కూడా చేయబోతున్నామని కూడా ఈ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లో దేవేంద్ర ఫడ్నవీస్ కూడా తెలిపారు. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ శ్రీశరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.